మనం తెలుగు గ్రామర్కి సంబంధించిన అలంకారములు టాపిక్ గురించి నేర్చుకుందాము. కావ్య సౌందర్యమును ప్రకాశింపచేయునవి అలంకారము. భాషకు సంబంధించిన అలంకారాలు రెండు విధములు. అవి శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. ఫస్ట్ శబ్దాలంకారాలు మళ్ళీ మూడు రకాలు. అవి అనుప్రాస అలంకారము, యమక అలంకారము, ముక్తపద గ్రస్త అలంకారము. సో ఇందులో నుంచి ఒకటి అనుప్రాస అలంకారాన్ని చూద్దాం. అనుప్రాస అలంకారాలు మళ్ళీ 4 రకాలు. అందులో వృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస అలంకారం ఒక హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు. అంటే ఇక్కడ ఒక హల్లు అనేక సార్లు మళ్ళీ మళ్ళీ రావడం అనేది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఒక హల్లు అనేక సార్లు, ఎన్నిసార్లు ఇక్కడ అనేక సార్లు రావడం అనేది జరుగుతుంది. ఈ అలంకారములో అచ్చులు మారవచ్చు కానీ హల్లు మారదు. అచ్చులు మారుతాయి కానీ హల్లులు మారవు. సో ఇక్కడ మనం ఉదాహరణ చూద్దాం. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. ఇక్కడ తా, ఇక్కడ కూడా తా 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 అని ఇక్కడ హల్లు తిరిగి మళ్ళీ మళ్ళీ రావడం అనేది జరిగింది. హల్లు మళ్ళీ మళ్ళీ రావడాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు. ఇక్కడ చూడండి, గడగడ వడుకుచు తడబడి జరిపేను. ఇక్కడ కూడా డా 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 డా. సో హల్లు అనేది మళ్ళీ మళ్ళీ రావడాన్నే వృత్యానుప్రాస అలంకారము అంటారు. ఇరులై కురులై జరులై పరుగులెత్తి అంటే లే 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 లే. ఇక్కడ కూడా హల్లు అనేది మళ్ళీ మళ్ళీ రావడం అనేది జరిగింది. ఇది వృత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ చేకానుప్రాస అలంకారము. హల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే వాడబడితే దానిని చేకానుప్రాస అలంకారము అంటారు. హల్లుల జంట ఇక్కడ ఏమంటున్నారంటే హల్లుల జంట, హల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే వాడబడితే దానిని చేకానుప్రాస అలంకారము అంటారు. ఇక్కడ జంట అనేది మళ్ళీ మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. సో ఉదాహరణ చూడండి. అరటి తొక్క తొక్కరాదు, అరటి తొక్క తొక్కరాదు. ఈ తొక్కకి వేరే అర్థం ఉంటుంది, ఈ తొక్కకి వేరే అర్థం. అంటే అర్థభేదంతో జంటలు మళ్ళీ మళ్ళీ రావడం అనేది చేకానుప్రాస అలంకారము